హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు నిఖిల్ కావ్య ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు, ఇంకా విడిపోయారు, ఒకరికొకరు సంబంధాలు ఎక్కడ వాళ్ళ కెరియర్ గురించి ఆలోచించాలనుకుంటున్నారు అని చెప్పి ఒక న్యూస్ వస్తుంది కదా. ఇంకొక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. అదేంటంటే నిఖిల్ ఫాదర్ వచ్చేసి ఒక మాట అన్నారట. ఏంటంటే అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు, అసలు ఈ గొడవలన్నీ ఎందుకు, ఒకళ్ళు ఉంటే ఒకళ్ళకి చాలా ఇష్టం ఉంది, కానీ సడన్గా మీరు ఏదో మాట మాట అనుకుంటే మనస్పర్ధలు వచ్చేస్తే ఇంకా ఎవరికి వాళ్ళు విడిపోవటాలు ఇది కాదు సొల్యూషన్. మీరిద్దరు ఒక చోట కలిసి ఇద్దరు ఒకరికొకళ్ళు ఏం జరిగింది అనేది మీకు మీరు మాట్లాడుకుంటే దానికి సొల్యూషన్ రావచ్చు, ఆలోచించండి అని చెప్పి ఒక మాట అన్నారట. కావ్య పేరెంట్స్ కూడా అదే అన్నారట, ఒకసారి ఇద్దరు కలిసి మాట్లాడుకోండి అని చెప్పి. బట్ ఇదైతే న్యూస్ వైరల్ అవుతుంది, చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఆహా ఛానల్లో ట్రైలర్ లాగా ఒకటి రిలీజ్ అయింది. అదేంటంటే వేరే లెవెల్ ఆఫీస్ ఉంది కదా, దానిలో ఏం చూపించారంటే ఆఫీస్లోకి వస్తున్నాడు నిఖిల్ వచ్చేసి, ఆఫీస్లోకి వస్తుంటే కొలీగ్స్ అందరూ అట్లా అంటే ఆఫీస్లో ఉంటారు కదా జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ అంతే చూస్తుంటే అమ్మాయిలు అంతే చూస్తుంటారు. అమ్మాయిలు వచ్చేసి రీత చౌదరి ఉంటుంది, అమ్మాయిలు అంతే చూస్తుంటారు, అబ్బాయిలు అంతే చూస్తుంటే లోపలికి వస్తే ఎవరు మీరు అని చెప్పి అక్కడ వర్క్ చేసే వాళ్ళు అడుగుతారనమాట. అడిగితే అప్పుడు నిఖిల్ అంటాడు, ఏంటి నీకు నీ వర్క్ కంటే పక్కన వాళ్ళ వర్క్ మీద చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా, ఓకే ఇలానే ఉండాలి, క్యారీ అని అంటాడు. సో ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ట్రైలర్ లాగా ఆహా ఛానల్ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. యాక్చువల్గా May 1 నుంచి థర్స్డే నైట్ 7 o'clockకి ఈ ఎపిసోడ్స్ వస్తాయి. ఎపిసోడ్స్కి సంబంధించిన రివ్యూ కూడా పెడతాను, మిస్ అవ్వకండి. కానీ అస్సలు నిఖిల్ అయితే వేరే లెవెల్లో ఉన్నాడు, సూపర్గా ఉన్నాడు. ఇంకొకటి న్యూస్ ఏంటంటే నిఖిల్కి వచ్చేసి కన్నడ మూవీ ఆఫర్ ఒకటి వచ్చిందట, త్వరలోనే అదే సెట్స్ మీదగా వెళ్ళబోతుంది, నన్ను అందరూ బ్లెస్ చేయండి అని చెప్పి ఒక పోస్ట్ లాగా పెట్టాడు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, కమింగ్ యూ విత్ ఎంటర్టైన్మెంట్, నీడ్ యూ లవ్ అండ్ సపోర్ట్ అని చెప్పి ఒక మెసేజ్ కూడా పెట్టాడు. సో ఇది కూడా వచ్చేసి వైరల్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్.